ఓం నమస్తే. జై శ్రీరామ్. ఈరోజు ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే నా ఫ్రెండ్ అనమాట. నాకు క్వెషన్ అడిగాడు. అంటే నా ఫ్రెండ్ వచ్చేసి హిందూ కాదు. కానీ ఒక క్వెషన్ అడిగాడు. ఏమని? మామూలుగా అంటే టెంపుల్స్ ఎందుకు కట్టడం? టెంపుల్ ప్లేస్‌లో మామూలుగా హాస్పిటల్ కట్టొచ్చు కదా! స్కూల్స్ కట్టొచ్చు కదా! దానివల్ల ఏం లాభం ఉంది? ఏం లాభం లేదు. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అది ఇది అని చెప్పేసి. అంటే మామూలుగా ఆ తమ్ముడు అడగడమే కాదు, హిందువులుగా ఉండి చాలా మంది హిందువులు క్వశ్చన్ చేసే విషయం కూడా ఇది. సో ఆ తమ్ముడికి ఈ క్వశ్చన్ అంటే ఈ డౌట్ రావడంలో తప్పేం లేదు. 100% కరెక్ట్. మన ధర్మంలోనే ఉండి, హిందూగానే ఉండి దేవుళ్ళ మామూలుగా దేవుళ్ళు ఏం చేస్తారు? దేవాలయం ఎందుకు? దాని ప్లేస్లో హాస్పిటల్ కట్టొచ్చు కదా, స్కూల్ కట్టొచ్చు కదా, చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం సహాయం చేయొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఈ తమ్ముడు ఈరోజు ఇక్కడే ఉన్నాడు. రారా కూర్చో వీడియోలు అంటే కూర్చోలేదు. సో ఒకసారి తమ్ముడికి వచ్చిన ఎగ్జాక్ట్ డౌట్ ఏముందో ఆ డౌట్ మనం ఇప్పుడు మామూలుగా చూద్దాం. ఆ క్వశ్చన్ ఏంటో దానికి మనం ఆన్సర్ చేద్దాం. తమ్ముడు క్వశ్చన్. దేవాలయాలు కట్టడం వల్ల బీదరికం పోతుందా? ఓకే, ఇంకా దేవాలయాలు కట్టడం వల్ల అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏమైనా సాయం అవుతుందా? ఓకే, ఈ రెండు. ఇంకేమైనా ఉన్నాయి? ఓకే. సో మొదటిది ఏంటంటే, దేవాలయాలు కట్టడం వల్ల ఏమైనా లాభం ఉందా? ఇంకోటి, పేదరికం పోతుందా? సో ఎవరికన్నా ఏమన్నా సహాయం చేస్తామా మనం? ఎస్. సో మన మన ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే దేవాలయ ధర్మాదాయ శాఖలో అంటే రిజిస్టర్ అయిన టెంపుల్స్ 12,000 పైచిలుకు టెంపుల్స్ ఉన్నాయి. ఓకే, 12,000 పైచిలుకు టెంపుల్స్, ఇంకా చిన్న టెంపుల్స్ చాలా కూడా ఉన్నాయి. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి ఏదైతే మనం ప్రతిరోజు వేసే హుండీలో డబ్బులు కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, మనం అక్కడ చేసుకునే యాగాలు కావచ్చు, హోమాలు కావచ్చు, ప్రతి డబ్బులు మనవి గవర్నమెంట్కి వెళ్తాయి అఫీషియల్గా. 2023, 2024 లెక్కలు నా దగ్గర ఉన్నాయి. 2023లో సుమారుగా 373 కోట్లు, 2024లో సుమారుగా 554 కోట్లు గవర్నమెంట్కి లాభం వచ్చింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఇప్పుడు చిన్న జనరల్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే హిందూ ధర్మంలో ఉన్న దేవాలయాలు ఎందుకు అది ఇది అని వచ్చింది కాబట్టి జనరల్గా ఒక డౌట్. మన రాష్ట్రంలో చాలా మసీదులు ఉన్నాయి. మరి మస్జిద్ నుంచి గవర్నమెంట్కి ఏమన్నా వెళ్తుందా? ఇంకోటి, చాలా చర్చిలు ఉన్నాయి. చర్చ్ నుంచి గవర్నమెంట్కి ఏమన్నా బెనిఫిట్ వెళ్తుంది? సో మీరు ఇంకో మాట అనొచ్చు, లేదండి మామూలుగా చర్చ్కి కూడా మన అంటే ఫాస్టర్కి శాలరీ ఇస్తున్నారు, తర్వాత దాంట్లో మౌల్వీకి కూడా శాలరీ ఇస్తున్నారు, అర్చకులకు కూడా శాలరీ ఇస్తున్నారు కదా అని అంటున్నారు. దేవాలయం నుంచి వచ్చే డబ్బులు గవర్నమెంట్ కూడా వేరే కార్యక్రమాలకు వాడుతుంది, అలాగే అర్చకులకు శాలరీ ఇస్తుంది. మరి ఏ ఆదాయం లేని ఇతర మతస్థులకు సంబంధించిన 2 ప్రార్థనా మందిరాల నుంచి గవర్నమెంట్కి ఏం వెళ్తుంది? గవర్నమెంట్ ఏమిస్తుంది వాళ్ళకి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తుంది? సరే, ఇది గవర్నమెంట్ సంబంధించిన విషయం. దీన్ని పక్కన పెడితే ఇంకా చాలా మంది జనరల్గా ఏమంటూ ఉంటారంటే, అసలు ఎందుకు కట్టాలి టెంపుల్స్? మీకు అంటే లాజిక్గా ఏం మాట్లాడను, అఫీషియల్గా జరుగుతున్న కార్యక్రమాల గురించి చెప్తాను అనమాట. ప్రతిరోజు కొన్ని వేల లక్షల టెంపుల్స్ దగ్గర అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎన్నో లక్షల మంది ప్రతిరోజు వాళ్ళ కడుపు నింపుకుంటూ ఉంటారు. మరి వేరే మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల దగ్గర మరి ఎందుకు అన్నదానం జరగట్లేదు? మరి ఇక్కడ ఎందుకు అంతమంది తింటున్నారు? దేవాలయాలు కట్టడానికి ఇది కూడా రీజన్. నేను శాస్త్రాల ప్రమాణం చేసుకొని మాట్లాడట్లేదు, జనరల్ క్వశ్చన్ కాబట్టి జనరల్గా ఆన్సర్ చెప్తున్నాను. ప్రతిరోజు మన కళ్ళ ముందు కనిపించేవి. వినాయక చవితి వస్తే చాలు 11 రోజుల వరకు ప్రతి గల్లీలో అన్నదానం జరుగుతూ ఉంటుంది. అక్కడ కేవలం హిందువులు మాత్రమే తినట్లేదు, అందరు తింటున్నారు. ఎవరన్నా కానీ, అరే నువ్వు వేరే మతానికి సంబంధించిన వాడు రా, నువ్వు ఎందుకు తినడానికి వచ్చావని చెప్పేసి ఎవరిని అంటారా? అస్సలు అందరూ పిలిచి మరీ కూర్చోబెట్టి మరీ తినిపిస్తారు. దేవాలయాలు కట్టడానికి ఇది ఒక రీజన్. ఇంకోటి,
మరి వాళ్ళకి ఏమన్నా హాస్పిటల్స్ కట్టొచ్చు కదా అని అంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకొకటి దేశం మొత్తంలో కేవలం హాస్పిటల్స్ రన్ చేసేవి, దేవాలయాలు రన్ చేసే హాస్పిటల్స్ కొన్ని వేలల్లో, కొన్ని లక్షలలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికిక్కడే మనకు తెలిసిందే, జనరల్ గా మామూలుగా పుట్టపర్తి తెలుసు, పుట్టపర్తి సాయిబాబా టెంపుల్స్, వాళ్ళు ఎంత అద్భుతంగా సేవలు చేస్తున్నారు. ఇస్కాన్కి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత మంచిగా అద్భుతంగా సహాయం చేస్తున్నారు. రామకృష్ణ మఠం, వాళ్ళు ఎంతమందికి సహాయం చేస్తున్నారు. ఇంకా బోలెడంత మంది టెంపుల్స్ కట్టి టెంపుల్స్ ద్వారా, టెంపుల్స్ త్రూ సహాయం చేస్తూ ఉన్నారు. నేను ఓన్లీ ఇక్కడ మనకు తెలిసిన ఎగ్జాంపుల్సే చెప్పాను, ఇంకా బోలెడని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. మీరు రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇటువైపు వెళ్ళిపోతే అసలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ఈవెన్ క్యాన్సర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారు? దేవాలయాలు నడిపిస్తున్నారు. దేవాలయాలకు వచ్చే ఫండింగ్ ద్వారా ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంకోటి చాలా మంది మాట్లాడుతూ ఉంటారనమాట, అంటే శివుడి మీద పోసే పాలు వేస్ట్, అభిషేకం చేసే పళ్ళు అవన్నీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి. మూర్ఖులైన హిందువులు కానీ లేకపోతే ఇతర మతస్థులు కావచ్చు, దేవుడి దగ్గర ఏదైతే అభిషేకానికి చేసే పళ్ళు ఉంటాయో అవన్నీ అక్కడికి వచ్చే భక్తులకు కావచ్చు, పేదవాళ్ళకు కావచ్చు పంచి పెడతారు. అవన్నీ అని ఒక నమ్మకంతో, ఒక ప్రేమతో అందరు కడుపు నింపుతుందన్నమాట. అది దేంట్లో? ప్రసాదం రూపంలో. ఇంకా చాలా మంది అంటుంటారు శివుడికి అభిషేకం చేసిన పాలు వేస్ట్ వెళ్ళిపోతాయి. పాలు వేస్ట్, అవి ప్రసాదం కింద వాడతారు, అందరూ వాటిని తాగుతారు, తీర్థంలాగా తీసుకుంటా ఉంటారు. ఇంకొంతమంది అంటూ ఉంటారనమాట, అసలు ఎందుకు ఇదంతా, ఎందుకు జరుగుతుంది? ఎవరైనా ఇంకా వేరే ఇతర మతస్థులు ఉన్నారు, అక్కడ ప్రార్థనలు చేసినప్పుడు కొన్ని క్లాత్స్, బట్టలు అవన్నీ తీసుకెళ్ళి కప్పుతూ ఉంటారనమాట. సో మరి ఆ బట్టతోని కొన్ని లక్షల మంది, మీరు చెప్తున్నారు కదా బీదవాళ్ళు ఉన్నారని చెప్పేసి, మరి వాళ్ళకి బట్టలు కుట్టించవచ్చు కదా, బట్టలు దానం చేయొచ్చు కదా, దుస్తులు ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు ఇతర మతస్థులు? ఇంకో మతం ఉంది, సో చాలా క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారనమాట. వేస్ట్ అయిపోతుంది కదా, క్యాండిల్ కరిగిపోతుంది కదా, ఎందుకు అదంతా ఎందుకు చేస్తున్నారు? అక్కడ అన్నీ ముందే చాలా లైట్స్ ఉన్నాయి, మరి అక్కడికి వెళ్ళి క్యాండిల్ పెట్టడం ఎందుకు? అదే క్యాండిల్ని గుడిసెల్లో ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే మామూలుగా రోడ్ల మీద పడుకునే పేదవాళ్ళకి ఇస్తే కానీ వాళ్ళు మంచిగా పెట్టుకుంటారు కదా, అక్కడ లైట్ ఉంటుంది కదా. మరి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? కేవలం హిందువులను మాత్రమే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? హిందూ సమాజం నాశనం అవ్వడానికి రెడీగా ఉంది. హిందూ ధర్మానికి వేరే మతస్థులు ఎప్పుడు కూడా నాశనం చేయాలి కానీ, అంతం చేసేయాలి కానీ వాళ్ళు ఆలోచించట్ల. ఆలోచిస్తున్నారు, దానికి అనుగుణంగా పని చేస్తున్నారు. కానీ ఆ ఆలోచనని రెట్టింపు చేయడానికి సహాయం చేస్తుంది ఎవరు? మన హిందువులు. అంటే వాళ్ళు చేయగలమా లేదా అని డైలమాలో ఉన్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే బాబు, పిచ్చోళ్ళేంట్రా మీరు ఇంకా తొందరగా హిందూ ధర్మాన్ని నాశనం చేసేయండి. మా వాళ్ళు పిచ్చోళ్ళు, గుళ్ళు కడుతున్నారు, అసలు వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, మీరు వచ్చేసి నాశనం చేసేసేయండి, వీటిని దోచేసేయండి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. మొన్నటికి మొన్న ఒక 10-15 రోజుల క్రితము ఒక మంచి వ్యక్తి, పెద్ద వ్యక్తి, అతను చెప్తున్నాడు అనమాట, మాటల్లో ఒక టాపిక్ వచ్చేటప్పుడు చెప్తున్నాడు అనమాట, ఈ గుళ్ళు అవన్నీ ఎందుకు కడుతున్నారండి, గుళ్ళు కట్టే బదులు హాస్పిటల్స్ కట్టవచ్చు కదా, స్కూల్స్ కట్టవచ్చు కదా అని చెప్పేసి. ఎన్ని యూనివర్సిటీస్ నడిపించట్లేదు టెంపుల్స్, ఎన్ని పెద్ద పెద్ద స్కూల్స్ రన్ చేయట్లేదు టెంపుల్స్, ఎన్ని హాస్పిటల్స్ రన్ చేయట్లేదు టెంపుల్స్. వేరే మతాలకు సంబంధించినవి కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, వాళ్ళ రిలీజియన్కి సంబంధించినవి మాత్రమే చెప్పుకుంటారు. ఇంకో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, వాళ్ళు కట్టరుగా వాళ్ళ మతానికి సంబంధించిన విషయాలు మాత్రమే చెప్తున్నారు. మరి మన ధర్మానికి సంబంధించిన గురుకుల విద్యా విధానం ఎక్కడుంది? వాళ్ళకి సంబంధించిన మత గ్రంథాలు మొత్తం చెప్పుకుంటున్నారు. మన పిల్లోడు భగవద్గీత చదివితే చాలు, అరే నువ్వేమైనా పిచ్చోడు అయిపోతున్నావారా, ఎందుకురా చదువుతున్నావు, ఎందుకురా సన్యాసి అయిపోతావా అని చెప్పేసి చెప్తున్నారు మన పేరెంట్స్. మన ధర్మాన్ని ఏ రోజు వరకైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పరో, ఏ రోజుల వరకైతే దేవాలయానికి వెళ్లకుండా అలాగే ఉంటారో, ఆ రోజు వాళ్ళకి హిందూ ధర్మం నాశనం అవుతూనే ఉంటుంది. హిందూ ధర్మం నాశనం అవడానికి మొట్టమొదటగా కారకులు హిందువులే, ఇతర మతస్థులు కాదు. భారతదేశం యుద్ధం ఓడిపోవడానికి
భారతదేశం ఈ రోజు ఇలా దీనమైన స్థితిలో ఉండడానికి కారణం మన దేశం వాళ్ళు. అది స్పెషల్ గా మన ధర్మం నాశనం అవ్వడానికి మన వాళ్ళు, యుద్ధం ఓడిపోవడానికి మన దేశంలో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనల్ని ఎవరు ఓడించలే, మనకు మనమే ఓడిపోయాం. ఎందుకు అరే ఒకడు వచ్చేసి పుల్ల పెడతాడు, ఇంకోటి వచ్చేసి పుల్ల పెడతాడు, నీకేదన్నా ఇస్తా అంటే చాలు పెన్ను పొట్టుకోవడానికి రెడీగా ఉంటారు అనమాట. వాడు క్వశ్చన్ చేసినప్పుడు వాడికి డైరెక్ట్గా చెప్పే దమ్ము మన దగ్గర లేదా? మీ దగ్గర నుంచి ఏం లాభం వస్తుందిరా, మీరేం చేస్తున్నారు, మేము ఇవి చేస్తున్నాం, అన్నదానాలు చేస్తున్నాం ప్రతినిత్యం, చాలా కొన్ని వేల హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని వేల లక్షల స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ మేము చేస్తున్నాం, పర్యావరణాన్ని కాపాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం అని చెప్పేసి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మనోడికి మన గురించే తెలియదు, మనోడే ఫస్ట్ చెప్తాడనమాట టెంపుల్స్ వేస్ట్, ఎందుకు ఏంటి అని చెప్పేసి. టెంపుల్స్ లేకపోతే నువ్వు ఉండవురా. టెంపుల్స్ ఏ రోజైతే నాశనం అవుతాయో ఆ రోజు నీ మనుగడ, నీవు సంపాదించిన కొన్ని వేల కోట్ల ఆస్తి కూడా పోతుంది. అందుకే ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. మనం దేవాలయాన్ని కాపాడుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం.